ఏది నిజం? ఒకే నోట రెండు రకాలైన మాటలు వచ్చినప్పుడే సమస్య వస్తుంది. ఇప్పుడు తాజాగా ఏదైతే మనకి పన్నులకు సంబంధించి అంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి, దాంతో ఏమీ చేయలేకపోతున్నామన్నది నిన్న పయ్యావుల కేసు మాట్లాడినమాట. అదొకసారి విందాం. వైపు ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు సమస్యని ఎదుర్కొంటూ ఉన్నా కూడా మాటని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి ఇది నిన్న అక్కడ మాట్లాడుకొచ్చింది. అదే సందర్భంలో అసెంబ్లీలో మాట్లాడిన మాట. 18-19 ముగిసిపోయేట నాటికి 2,57,509 కోట్లు ప్రభుత్వానికి ఉంటే యాజ్ ఆన్ జూన్ 24 వాళ్ళు సపరేట్ గా అడిగారు కాబట్టి సపరేట్ గా చెప్తాం అధ్యక్ష, 5,19,192 కోట్ల రూపాయలు అప్పుంటే ఇది తేడా. అంటే 5 లక్షల కోట్లు అన్నటువంటిది అసెంబ్లీలో చెప్తోంది, ఇక్కడ 10 లక్షల కోట్లు అన్నటువంటి పాయింట్. ఇవే చర్చకు వస్తున్నటువంటి అంశాలు.